తెలుగు రాష్ట్రాల్లో అఘోరీ శ్రీనివాస్ చేసిన రచ్చ అంతా ఇంత కాదు. సికింద్రాబాద్ ముత్యాలయమ్మ ఆలయంలో మొదటగా అఘోరీ శ్రీనివాస్ ప్రత్యక్షమయ్యాడు. ఆ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో వివిధ ప్రదేశాలకు వెళ్ళి అక్కడ చేసిన హడావుడి అంతా ఇంత కాదు. మొదట్లో అఘోరీని ఒక పవిత్రంగా భావించిన ప్రజలు భక్తి విశ్వాసాలతో మొదట్లో పూజలు అవి చేశారు. కొన్ని పూజల్లో ఇంక్లూడ్ చేశారు. చిలుకులి బాలాజీ టెంపుల్కి కూడా అఘోరీ శ్రీనివాస్ పెడితే అక్కడ వాళ్ళందరూ కూడా సాధారణంగా స్వాగతించిన పరిస్థితి. రాను రాను అఘోరీ శ్రీనివాస్ ఒక సైకోలా మారిపోయిన పరిస్థితి. ఎవరైతే తనను ప్రశ్నిస్తూ ఉన్నారో, ఎవరైతే తనను వెంబడిస్తూ ఉన్నారో వాళ్ళందరి మీద కూడా విరుచుకుపడి ఒకానొక సందర్భంలో పోలీసుల మీదే దుర్భాషలాడుతూ రెచ్చిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఆయన చాలా తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాలని సందర్శించాడు అఘోరీ శ్రీనివాస్. సో అఘోరీ శ్రీనివాస్ ఎవరు అనే దాని మీద పెద్ద చర్చ జరిగింది. ఆ తర్వాత తెలిసిన విషయం ఏంటంటే అతను ఒక మగవాడు, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అలా మారాల్సి వచ్చింది అని చెప్పేసి. అండ్ శ్మశానాల్లో విభూది పూసుకుని, విభూదో బూడిదో వాటెవర్ ఏదైనా కావచ్చు, అదంతా పూసుకుని చేసిన హడావుడి అంతా ఒక ఎత్తు. ఆ తర్వాత రీసెంట్గా జరుగుతున్న ఒక ఇష్యూ, వర్షిణి అనే ఒక బీటెక్ చదువుతున్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడు ఉత్తరాఖండ్ అనేది ఒక చర్చ. అండ్ దాంతోపాటు వర్షిణిని పెళ్లి చేసుకోవడం. అసలు అఘోరీ అంటే పెళ్ళిళ్ళు ఇవన్నీ కాకుండా వైరాగ్యం వచ్చిన తర్వాత అఘోరీలుగా అయిపోతారు కదా. మరి అఘోరీ అయిపోయిన తర్వాత జనావాసాల మధ్యకు వచ్చి, అంటే జనాల మధ్యకు వచ్చి ఇప్పుడు పెళ్లి చేసుకోవడం ఏంటి అనే విమర్శలు వచ్చాయి. నెటిజన్ల విషయానికి వస్తే కనుక ఒక రకంగా నేను ఇప్పుడు చెప్పలేని విధంగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. అసలు మ్యాటర్ ఏం లేని శ్రీనివాస్ పెళ్లి చేసుకుని ఏం చేస్తాడు అంటూ కూడా చాలామంది తమకు నచ్చినట్టుగా ట్రోల్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అసలు అఘోరీలు అంటే ఎవరు? అఘోరీలు హిందూ మతంలోనే అఘోరీలు ఉంటారా, లేదా వేరే మతాల్లో కూడా అఘోరీలు ఉంటారు? అసలు వాళ్ళు ఏం తింటారు, ఎక్కడుంటారు, అసలు అఘోరీలుగా ఎందుకు మారుతూ ఉన్నారు? వీటన్నిటి గురించి తెలుసుకోవాలన్న ఒక ఉత్సాహం ప్రజల్లో ఉంది, అలాగే ప్రేక్షకుల్లో కూడా ఉంది. సో వాటన్నిటికీ క్లారిటీ ఇప్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. మనతో ఉన్నారు ఎంజీ రావు గారు. నమస్కారం. అసలు అఘోరీలు అంటే ఎవరు? ముక్తికి హిందూ మతంలో మనకేంటంటే ముక్తికి అనంత మార్గాలు ఉంటాయి. అదేవిధంగా డబ్బుకు కూడా అనంత మార్గాలు ఉంటాయి. ఇప్పుడు మనకు కనపడే ఈ జనసంద్రంలో కనిపించే అఘోరీలు కాదు. ఈ ముక్తికి మార్గాన్ని అవలంబించేవారు అఘోరీలు జనసంద్రంలో మనకు కనపడరు. మీకు దానికి ఉదాహరణ ఏంటంటే, మొన్న మహాకుంభమేళా జరిగింది, అంతకుముందు గంగా పుష్కరాలు జరిగింది. ఏ పుష్కరాలు జరిగినా పుష్కరాల్లో ఒక ఆకర్షణ నాగసాధువులు, అఘోరీలు, అవధూతలు, ఏదైనా పేరుతో పిలుస్తాం మనం. వాళ్ళు జనసంద్రంలో ఉండరు, అప్పుడే వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. ఇప్పుడు జనసంద్రంలో కనిపించే వాళ్ళు నిజమైన అఘోరీలు కాదు. వీళ్ళు అఘోరీలను పెట్టేసి వీళ్ళు చేసే ఈ తతంగాలు, డబ్బుకు మార్గాలు ఇవన్నీ చూసుకుని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్గా కూడా తయారైపోతున్నారు. వీళ్ళని చూసుకుని మనం హిందూ మతాన్ని వీటిని బ్యాడ్ చేయకూడదు. మీరు అడిగినట్టు అసలు అఘోరీలు అంటే వీళ్ళు ఒక శైవిజం అని ఒకటి ఉంటుంది. శివుడి భక్తి మార్గంలో, శైవిజంలో 2 మార్గాలు ఉంటాయండి. ఒకటి పురాణ మార్గం, 2 పురాణేతర మార్గం. పురాణ మార్గంలో మనం కూడా హిందువులు శివుడిని ఎలా వెళ్తారు, జ్యోతిర్లింగాలు ఇదంతా ఉంటుంది పురాణ మార్గం. ఇక పురాణేతర మార్గంలో అతి మార్గ, మంత్ర మార్గానం ఉంటుంది. ఈ మంత్ర మార్గంలో ఈ అఘోరీ ట్రెడిషన్ అనేది కనిపిస్తుంది అనమాట. ఈ అఘోరీ ట్రెడిషన్ ఒక విచిత్రంగా ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది మనకి జుగుప్సాకరంగా ఉంటుంది. దానికి ఉదాహరణ ఏంటంటేనండి, దత్తాత్రేయుడు. మీరు దత్తాత్రేయ చరిత్ర సినిమా చూసుంటారు. ఈ దత్తాత్రేయుడు ఎక్కడ కనపడతాడు అంటే చూడండి, ఒక విచిత్రంగా ఉంటుంది. ఒక సమాధుల్లో కుక్కలతోనూ ఒక జుగుప్సాకరంగా ఒక తాగుతూ కనపడుతూ ఉంటాడనమాట. మనం ట్రెడిషనల్గా వెళ్ళి ఒక పూజారి వెళ్ళే దత్తాత్రేయ మహాత్మ్య చరిత్రలో పూజారి వెళ్ళి ఏంటి ఇంత జుగుప్సాకరంగా కనపడేవాడు, నా దేవుడా, నా లార్డ్, నా దత్తాత్రేయుడు అని వచ్చేస్తాడు. మళ్ళా వెళితే అప్పుడు అర్థమవుద్ది అనమాట. అంటే దీన్ని ఎందుకు చెప్పానంటే, మీకు అఘోరీలు అంటే మనం గూడు కట్టుకుని ఉంటాం అనమాట. సమాజంలో ఒక భ్రమల్లో బతుకుతాం. హిందువులో ట్రెడిషన్లో ఒకటి ఉంటుందండి, మనం బతికేది, మనం చూసేదంతా ఒక భ్రమ, ఇల్యూజన్. ఈ బంధాలు ఇవన్నీ అశాశ్వతం, వీటిని అధిగమిస్తేనే ముక్తి అనేది మన హిందూ మార్గంలో ఉంది కదండి.
ఇది అధిగమించడానికి ఎక్కువ టైం పడుతుంది కదా. అఘోరీలు కూడా అదే అంటారు, ఇదంతా భ్రమలు, ఈ భ్రమల్లో ఎందుకు బతుకుతున్నారు, ఈ భ్రమల్లో బతుకుతూ భ్రమల్లోంచి బయటకు వచ్చి ముక్తి ఎలా కొడతారు. ఈ అఘోరీ మార్గం ఏంటంటే వాళ్ళు ఏంటంటే దీంట్లోంచి వెంటనే బయటకు వచ్చేసి బియాండ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ థింకింగ్ చేస్తారన్నమాట. అంటే బియాండ్, దీన్ని దాటి ఆలోచించేస్తారు. అందుకే వాళ్ళు జుగుప్సాకరంగా మనకు కనపడతారు. మనం 4 గోడలు చుట్టుకుంటే ఇది ఉంటుందన్నమాట. అది అఘోరీలు. అంటే అఘోరీలు ఈ శైవిజంలో మంత్ర మార్గానికి సంబంధించేవాడు. రైట్. రీసెంట్గా జరిగిన మహాకుంభమేళాకి ఎంతమంది నాగ సాధువులు వచ్చారు అండ్ అఘోరీలు వచ్చారో చూసాం మనము. అంటే వీళ్ళందరూ ఎక్కడుంటారు, ఏం తింటారు అనేది ఒక పెద్ద ప్రశ్న. ఎక్కడుంటారు వీళ్ళంతా, ఎంత సంఖ్యలో ఉంటారు అని ఏం తింటారు? వీళ్ళు ఇప్పుడు మన ఇండియాలో సుమారు ఏంటంటే కొన్ని వేలు ఉంటారండి నాగ సాధువులు. వాళ్ళ పాపులేషన్ ఏంటంటే కొన్ని వేలు మాత్రమే ఉంటారు. ఇప్పుడు మనం కాశీ వెళ్తే కాశీకి నది అవతల, ఈ కాశీ నది అవతల ఎక్కువ జీవిస్తూ ఉంటారు. అక్కడ ఎక్కువ అడవులు ఉంటాయి. అడవుల్లోనూ హిమాలయాల్లో వీళ్ళు జీవిస్తూ ఉంటారు. ఈ మహాకుంభమేళ ఒక అకేషన్స్ వచ్చినప్పుడే బయటకు వస్తారు. మీరు అడిగినట్టు వీళ్ళ సాంప్రదాయాలు, వీళ్ళ ట్రెడిషన్ చూస్తే భారతదేశంలో ఈ మధ్యయుగం ముఖ్యంగా చెప్పాలంటే ఈ మొదటి క్రీస్తు శకం 1వ శతాబ్దం 1వ నుండి 7 వరకు వీళ్ళు ఎక్కువ ఉంటారన్నమాట. అంటే ముస్లిమ్స్ పరిపాలనలో ఎక్కువ కనిపిస్తూ ఉంటారు. వీళ్ళకి ఏంటంటే వీళ్ళు ట్రెడిషన్స్ ఎక్కువగా సమాధుల్లో నివసిస్తారు. సమాధుల్లో శవాల భస్మం రాసుకుంటారు, శవాల ఫ్లెష్ తింటూ ఉంటారు. ఓకే, శవాలతో మీకు జుగుప్స, మనం చెప్తే చాలా జుగుప్సాకరంగా ఉంటాయి. కానబలిజం అంటే అసహ్యంగా ఉంటాయి. నేనేం చెప్పాను మీకు, ఇది అసహ్యంగా తీసుకోకూడదు. మనం ఒక భక్తి భ్రమలు అనుకుంటున్నాం. ఏంటి ఈ భ్రమల్లో బతుకుతున్నారో, వాళ్ళు ఒక మార్గాన్ని ఎంచుకున్నారు. మీరు అన్నట్టే వేరే మతాల్లో కూడా ఇది మనకు కనిపిస్తుంది. హిందూ మతంలో ఉన్నది వేరే మతంలోకి వెళ్ళిందేమో. బుద్ధిజంలో వజ్రాయనిజం అని ఒకటి ఉంటుంది, వజ్రాయన బుద్ధిజం అని. అక్కడ కూడా వీళ్ళు ఇలాగే ఉంటారు. వీళ్ళు దాంట్లో వజ్రాయనిజంలో ఒకటి చెప్తారన్నమాట, జుగుప్సాకరం. ఇది మనం ఉండలేము. జనరల్గా మనకు మ్యారేజు, సెక్షువల్ రిలేషను, ఇది అనేది ఏంటి, మనం పిల్లలు పుట్టడానికి చూస్తున్నాం. చూడండి, అన్నమయ్య సినిమాలో అడుగుతారన్నమాట హీరో సుమన్ వెంకటేశ్వర స్వామిని అడుగుతారు, ఈ దేవాలయాల మీద ఈ నగ్నమైన ఈ ఫోటోలు చూస్తే మీకు ఏమనిపిస్తుంది అంటే వెంకటేశ్వర స్వామి ఏం సమాధానం చెప్తారు, తల్లి సృష్టి రహస్యం కనపడుతుంది అంటారు భక్తి మార్గంలో. వెంటనే ఒక వైరాగ్యమైన స్థితికి అన్నమయ్య వెళ్ళడం మనం చూస్తాం. అవునా కదండి? ఇలాగే వజ్రాయనంలో ఈ సెక్స్వల్ చేసేటప్పుడు ఈ పర్సెప్షన్, సెక్స్ ఈజ్ నథింగ్ బట్ ఏ పర్సెప్షన్ అనమాట, ఏ కైండ్ ఆఫ్ పర్సెప్షన్. ఇప్పుడు మనం భావన సరిగ్గా లేకుండా సెక్స్లో ఎవరు ఇన్వాల్వ్ అవ్వలేరు ఒక రకంగా. వీళ్ళు వజ్రాయనంలో చేసేది ఏంటంటే, ఇప్పుడు ఈ నాగ సాధువులు వీళ్ళు కూడా ఏదన్నా సెక్స్వల్లో ఉంటే వాళ్ళు ఒక పని చేస్తారన్నమాట. ఆ సమయంలో వాళ్ళు అతీతమైన భావనలోకి వెళ్ళిపోతూ ఉంటారనమాట. ఓకే, ఇవన్నీ భావబంధాలు, వీటిలోంచి మనం బయటపడాలని తొందరగా ముక్తి కొట్టే మార్గం. అఘోరీ మార్గం అంటే ఏం లేదండి, మనం భ్రమల్లో బతుకుతూ ముక్తి కొట్టాలి ఈ బంధాలు దాటి. వాళ్ళు ఏంటంటే ఈ భ్రమల్లోంచి టోటల్ బయటకు వచ్చేసి, ఈ సాంప్రదాయాలు అన్నిటి బయటకు వచ్చేసి ఒక చిన్న పిల్లవాడిలాగా బట్టలు లేకుండా ఉంటారు వాళ్ళ భావం ఏంటంటే. కానీ ఒక దశకు వచ్చిన తర్వాత ఈ భవబంధాలు వీటన్నిటినీ త్యజించి వైరాగ్యంతో సన్యాసం తీసుకున్నారు అంటాం కదా. కానీ చాలామంది అఘోరీలు మద్యం తాగుతూ కనిపిస్తారు, గంజాయి కొడుతూ కనిపిస్తారు. మరి మీరు చెప్తూ ఉన్నారు సెక్స్ చేస్తూ, శవాలతో కూడా సెక్స్ చేస్తూ ఉంటారట, అండ్ శవాల్ని పీక్కుని తింటారంట. మరి ఇదేంటి, ఇది ఏ రకంగా వైరాగ్యం అవుతుంది? దే ఆర్ ఎంజాయింగ్ కదా. మీకు ఇదే చెప్పానండి. దీన్ని మనం ఏంటంటే ఒక ఫిలాసఫికల్గా, ఒక తాత్వికంగా ఆలోచించండి. ఒక హిందూ మతం అనేది ఒక జీవనది లాంటిది, ఒక జీవనదిలి. ఇప్పుడు వివేకానంద 1893 సెప్టెంబర్లో మనం చెప్తారన్నమాట, హిందూయిజం అంటే మీకు లోతుకి వెళ్ళిపోతున్నాను అనుకోకండి, ఈ లోతుకి వెళ్ళి చెప్పవలసిన విషయం అనమాట. ఎందుకంటే బయట జరిగే డిస్కషన్ ఒక తాత్వికంగా మనం చూడాలి, తాత్వికంగా ఆలోచించాలి, మొత్తం ఆలోచించలేకపోయిన. వివేకానంద గారు 1893 సెప్టెంబర్లో చెప్తారనమాట, ప్రపంచాన్ని ఛాలెంజ్ చేస్తారు. 1500 సంవత్సరాల పాటు భారతదేశాన్ని భారతీయులు పరిపాలించకపోయినా భారతదేశంలో హిందూయిజం బతుకుంది, భారతదేశం బతుకుంది. దానికి ఉన్న ఒకటి ఏంటంటే, గంగా నది ఉపనదులన్నీ వచ్చి వేరే కలర్లో రివర్లు కలిపినా అది చివరికి ప్రవహించేది గంగా నది. ఇలాగ హిందూ మతంలో ఎన్నో పుడుతూ ఉంటాయండి. ఇలా అఘోరీలు పుడతారు, ఇది పుడతారు, శైవిజం పుడుతుంది, వైష్ణవిజం పుడుతుంది, ఎన్నో సెక్టులు పుడతాయి, ఇందులోంచి మతాలు పుడతాయి, బుద్ధుడు, అందరూ ఇందులోంచి వస్తారు. ఏది ఎక్కడ ఉంటుందో ఇది ఒక సెక్ట్, ఇది ఒక కైండ్ ఆఫ్ ఒక కల్ట్ అంటారు దాన్ని. ఒకళ్ళే వాళ్ళు ఏంటి, మీరు అడిగినట్టు వీళ్ళు ఈ మారిజోనా అంటే గంజాయి కాల్చడం, శవాలను తినడం, బూడిద రాసుకోవడం,
బట్టలు లేకుండా తిరగడం, జనసంద్రం జనాల్లో వాళ్ళు తిరగరు. జనరల్గా ఒరిజినల్గా అఘోరీలు జనాల్లో తిరగరు. వాళ్ళు ఇవన్నీ ఎందుకు చేస్తారంటే ఇవన్నీ భ్రమలు. మీకు ముందే చెప్పాను, ఇవన్నీ భ్రమలు. ముక్తి మార్గం ఏంటంటే ఇల్యూజన్, భ్రమల్లో నుంచి బయటపడిపోవాలి. మనం ట్రెడిషనల్గా మనం సాంప్రదాయంగా బట్టలు వేసుకుని మ్యారేజ్ చేసుకుని సాంప్రదాయాలు ఫాలో అవుతాం. సాంప్రదాయాల్లో దేవుని చూస్తాం. కృష్ణుడు కూడా చెప్తాడు, ఈ భ్రమలు ఇవన్నీ ఒక ఇల్యూజన్, భ్రమల్లోంచి బయట. వాళ్ళు నిజంగా ఈ భ్రమలే మనకొద్దు, ఈ సాంప్రదాయాల్లో బ్రతుకుతూ భ్రమల్లోంచి బయటకు రావడం ఏంటి, ఇందులోంచి మొత్తం బయటకు వచ్చేద్దామని వీళ్ళు ఏంటంటే చివరికి శివుడు, పరమశివుడు కూడా చెప్తాడు, మన పరమశివుడు ఇందులో ఉంటారు, శ్మశానంలో ఉంటారు. దానికి ఆయన ఇచ్చే ఉపదేశం ఏంటి, చివరికి ఇదేరా నీ దారి అని. చివరికి ఇదేరా నీ దారి అని మనం చిరువెన్నెల్లో చూస్తాం కదండి. చివరికి ఇదే దారి. ఈ దారిని వాళ్ళు ఈ ముక్తి మార్గంలో వాళ్ళు ఎన్నుకుంటున్నారు. ఈ మార్గంలో ఎన్నుకునేటప్పుడు వాళ్ళు దాన్ని శోధన చేస్తూ ఉంటారన్నమాట. సృష్టి శోధన చేస్తూ ఉంటారు వాళ్ళు. మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం అఘోరీ క్యారెక్టర్స్, కథలుగా చదువుతూ ఉంటాం, ఎక్కడైనా సీరియల్స్లో చూస్తూ ఉంటాం. అండ్ ఈ అఘోరీ మీద తెలుగు రాష్ట్రాల్లో ఇంత పెద్ద చర్చ జరగడానికి గల కారణం మనం చూస్తున్న అఘోరీ శ్రీనివాస్. మొదట్లో మీరు కూడా ఫాలో అయి ఉంటారు. ఈ అఘోరీ శ్రీనివాస్ సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయంలో అక్కడ ఏదో జరగకూడదని జరిగింది కాబట్టి అక్కడ సంప్రోక్షణ చేసే క్రమంలో అక్కడికి వచ్చి ఒక్కసారిగా ఈ మీడియా అటెన్షన్ అంతా ఎవరు ఈ అఘోరీ అని చెప్పి మొదట్లో అందరూ కూడా నమ్మారు. తర్వాత ఈ అఘోరీ శ్రీనివాస్ అంటే ఫేక్ అఘోరీ శ్రీనివాస్ చేసిన చేష్టలు చూసి విసుక్కున్నారు, చిరాకు పడ్డారు కూడా. చివరికి ఒక బీటెక్ అమ్మాయి వర్షిణి అనే అమ్మాయితో అంటే కిడ్నాప్ చేశారని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు కంప్లైంట్ కూడా పెట్టారు. తర్వాత వర్షిణి అండ్ ఈ శ్రీనివాస్ వీళ్ళిద్దరు కూడా పెళ్లి చేసుకున్నారు. మేము ఉత్తరాఖండ్ వెళ్ళిపోతూ ఉన్నాం, మమ్మల్ని ఎవరు పట్టించుకోవద్దు, మమ్మల్ని అనవసరంగా ట్రోల్ చేస్తూ ఉన్నారు అని చెప్పి వాళ్ళ ఆవేదన కూడా వ్యక్తం చేశారు. మొత్తానికి చెప్పాలంటే ఒక రకమైన రచ్చ జరిగింది. సో ఈ అఘోరీ కరెక్టా కాదా అంటే ఈ అఘోరీ అఖాడా ఇవాళ నిన్న ఒక లెటర్ రిలీజ్ చేసింది. ఈ అఘోరీ అనబడే శ్రీనివాస్ ఫేక్, ఇతను నిజమైన అఘోరీ కాదు, అఘోరీకి ఉండాల్సిన లక్షణాలు ఇవి అంటూ ఒక లెటర్ కూడా వాళ్ళు రిలీజ్ చేశారు. అండ్ ఈ మధ్యకాలంలో ప్రపంచ యాత్రికుడు అంటూ సోషల్ మీడియాలో అండ్ యూట్యూబ్లో వెరీ 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 పాపులర్ అయ్యి సజ్జనార్ గారు లాంటి అధికారి చేతే శభాష్ అనిపించుకున్న అన్వేష్ కూడా ఒక వీడియో రీసెంట్గా రిలీజ్ చేశారు. నాకు తెలిసి మీరు ఈ షో చూస్తున్న చాలామంది ఆ వీడియోను కూడా ఫాలో అయ్యి ఉంటారు. ఆ వీడియోలో చెప్పినట్టుగా నేను చెప్పలేను, ఎందుకంటే వీ హ్యావ్ సమ్ లిమిటేషన్స్. అసలు ఈ అఘోరీ శ్రీనివాస్ అనబడే ఈ ఫేక్ అఘోరీ అసలు ఎందుకు అతను మగ నుంచి ఆడకి మారాల్సి వచ్చింది అనే దాని మీద చాలా క్లియర్గా చెప్పాడు. ఆ తర్వాత అతనికి అంటే తనేమీ చేయలేడు, పెళ్లి చేసుకున్నా కూడా తనకేమీ చేయలేడు, ఒక మగాళ్ళ ప్రవర్తించలేడు అంటూ కూడా చెప్పాడు. దాంతోపాటు బెట్టింగ్ యాప్స్కి ఎగెయినెస్ట్గా అన్వేష్ చాలా అద్భుతమైన పోరాటం చేశాడు, సక్సెస్ అయ్యాడు. మన మధ్య తిరుగుతూ సెలబ్రిటీలుగా చలామణి అవుతున్న చాలామంది వాళ్ళు ఎలా డబ్బులు సంపాదించుకున్నారో కూడా బట్టలు ఇప్పదీసినట్టు చాలా క్లియర్గా చెప్పేశాడు. వాళ్ళందరినీ కూడా అంటే చాలామంది తలో దిక్కుకు పారిపోయారు అన్నమాట. హర్ష సాయి అవ్వచ్చు, భయ్యా సన్నీ యాదవ్ అవ్వచ్చు, లేకపోతే ఇలాంటి వాళ్ళందరూ కూడా. సో ఇప్పుడు ఈ అఘోరీ శ్రీనివాస్, అఘోరీగా చెప్పబడుతోన్న ఈ ఫేక్ అఘోరీ శ్రీనివాస్ కూడా గతంలో ఈ బెట్టింగ్ ప్రమోషన్స్ చేశాడు అనే విషయాన్ని అన్వేష్ బయటపెట్టాడు. దాంతోపాటు ఈ అఘోరీ శ్రీనివాస్ ఎవరు, ఏంటి, అండ్ ఇతనికి సెక్స్ సామర్థ్యం ఉందా, ఒక మగవాళ్ళ అతను బిహేవ్ చేయగలడా, ఎందుకు ఇలా అతను రచ్చరచ్చ చేసుకుంటూ ఉన్నాడు, అండ్ వర్షిణి అనే అమ్మాయి కూడా, నిజమైన అమ్మాయి కూడా ఎందుకు ఇతనికి అట్రాక్ట్ అయ్యింది అనే విషయాల మీద చాలా క్లియర్గా చెప్పాడు. అతను చెప్పాడు, నేను చెప్పలేను, ఎందుకంటే మాకు కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి కాబట్టి. అండ్ మీరు కూడా అబ్జర్వ్ చేసి ఉంటారు, మీకు తెలుసు హిందూ మతం, రాముడు ఇవన్నీ కూడా మీరు చదివారు కాబట్టి నిజమైన అఘోరీ ఎవరు అనే దాని మీద ఇప్పటిదాకా చెప్పారు. అఘోరీ ఎలా ఉంటారు, ఎక్కడ ఉంటారు, ఏం తింటారు, వాళ్ళు అఘోరీలుగా మారడానికి గల కారణాలు ఏంటి, మొత్తానికి అల్టిమేట్గా వాళ్ళకి కావాల్సింది ముక్తి అని చెప్పేసి. సో ఈ మన స్క్రీన్లో కనిపిస్తున్న
ఈ అఘోరి శ్రీనివాస్ని అబ్జర్వ్ చేసినప్పుడు అతని చేష్టలు ఇందాక నుంచి మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, స్క్రీన్ మీద ప్లే అవుతూ ఉన్నాయి, మీకు ఏమనిపించింది? అతను రియలా ఫేకా? ఫేక్ అని చెప్పి జనాలు అందరూ అంటూ ఉన్నారు, తిడుతూ ఉన్నారు, చిరాకు పడుతూ ఉన్నారు, అసహించుకుంటూ ఉన్నారు అతను చేసే పనుల్ని. అండ్ అఖాడా కూడా చాలా క్లియర్గా చెప్పింది అతను ఫేక్, వాడు అసలు అఘోరియే కాదు అని చెప్పేసి. అతని చేష్టలు చూస్తుంటే మీకేమనిపించింది? ఏమి లేదండి, అఘోరి అంటే వాళ్ళు పరిత్యజిస్తారు, ఈ ప్రాపంచిక సుఖాలన్నిటిని పరిత్యజిస్తారు, గ్రేట్ రెన్యూన్షియేషన్ అనమాట. వాళ్ళు ఎప్పుడు నిత్యం ఆత్మస్థితిలో ఉంటారు. ఎప్పుడు కూడా ఈ సృష్టి ముక్తి మార్గం ఏంటని, ఆత్మస్థితి అంటే ఎప్పుడు మెడిటేటివ్ స్టేట్ అనమాట, ధ్యానంలో ఉంటారన్నమాట. ఈ ధ్యానం అనేది అంత ఈజీగా రాదండి. ఈ ధ్యానంలో కూడా రకరకాల ధ్యానంలోకి వెళ్ళడానికి ట్రై చేస్తారు. వేరే వేరే భావనలు ఉన్నప్పుడు, ఇప్పుడు రాత్రి ఒక రకంగా ఉంటాం, ఉదయం ఒక రకంగా ఉంటాం, ఒక్కొక్క స్థితిలో ఒకటి ఉంటాం, అమ్మగారి దగ్గర ఉంటే ఒకలా ఉంటాం, భార్య గారి దగ్గర ఉంటే ఒకటి ఉంటాం. ఈ స్థితులన్నిటినీ వాళ్ళు కంట్రోల్ చేస్తూ ఉంటారన్నమాట. ఈ మనసుని కంట్రోల్ చేస్తారు, ఈ విధంగా పరిత్యజిస్తారు. ఇప్పుడు ఇక్కడ అఘోరి శ్రీనివాస్ గారిని మనం చూసినట్టయితే, ఈ అఘోరి శ్రీనివాస్ గారు ఏంటంటే ఈ పరిత్యజించడం, త్యాగం చేయడం ఏం కనపడడంలే. డబ్బుల మీద ఇవి ఉన్నాయి, ఇక చూడండి బెట్టింగ్ యాప్స్ ఇవన్నీ డబ్బుల మీద, ఈ ఇంకా కామాలు ఇవన్నీ పోకపోవడం, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. మీరు నన్ను అడుగున్నారు అంటే పెళ్లి చేసుకోవడం ఏంటి, నాకు అర్థం కాలేదు. అంటే అఘోరీల్లో పెళ్ళిళ్ళు జరుగుతాయి. ఇప్పుడు కుంభమేళాలో రష్యన్ అఘోరి ఉమెన్ పెళ్లి చేసుకున్నారు. ఈవెన్ దత్తాత్రేయుడు కూడా అనగా దేవి గారిని పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. పెళ్ళి అనేది నిషేధం కాదు. వాళ్ళు ముక్తిని జీవన్ముక్తులు అని కూడా అంటారన్నమాట అఘోరీలు. వాళ్ళు ఏది చేసుకున్న పెళ్ళి అనేది ఏం కాదు, పెళ్ళి అనేది పవిత్రత అనమాట. కానీ వీళ్ళు ఇక్కడ ఏంటంటే వాళ్ళు పెళ్ళి అనే భావన ఏ విధంగా చేసుకుంటున్నారు అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. ఇది ఎందుకు అయిందంటే, బీటెక్ అమ్మాయి కూడా అఘోరి అయిపోయిందా, ఇది పెద్ద చర్చ జరిగింది. యాక్చువల్గా అఘోరి చేసిన దానికంటే ఇప్పుడు బీటెక్ అమ్మాయి అక్కడికి వెళ్ళడం వల్ల ఎక్కువ చర్చ జరిగిపోయింది మనకి. ఈ సోషల్ మీడియాలో బాగా ఎక్కువైపోయింది. ఇవన్నీ ఏంటంటే అఘోరీల్ని అగౌరవపరిచే ఒక చర్యలు ఇవి. అఘోరీ ట్రెడిషన్ అగౌరవపరిచేవి. చూడండి, మహాకుంభమేళాలో అఘోరీలు వస్తున్నారంటే కోట్ల మంది కూడి ప్రపంచంలో గొప్ప వేరే మతస్థులు కూడా ఎంత గౌరవించారు, వాళ్ళని గౌరవంగా వాళ్ళ గురువులుగా చూస్తారు. ఇప్పుడు అన్నపూర్ణేశ్వరి టెంపుల్లోకి, కాశీలలోకి వాళ్ళు ఎంటర్ అయినప్పుడు వేరే వాళ్ళు కదలడానికి కూడా ఉండదు, అలా వాళ్ళకి స్థానం ఇచ్చేస్తారు. స్వయంగా నేనే చూశాను కూడా. వాళ్ళకి భక్తులు అలా స్థానం ఇస్తారు, ఆ రెవరెన్స్ ఉంటుంది. వీళ్ళు చేసేదంతా వెకిలి చేష్టలు, వాళ్ళని అగౌరవపరిచేది. భారతదేశంలో ఒక తాత్విక జ్ఞానం, వేరే దానికి సంబంధించిన జ్ఞానాన్ని అగౌరవపరిచేది అనమాట. ఈ కామోద్రేకం, ఆయనకు ఆ పటుత్వం ఉందా ఇది అనేది మనకి ఇంపార్టెంట్ కాదు. ఇదంతా ఏంటంటే కొంచెం నేను చెప్పేది ఏంటంటే, కొంచెం సోషల్ మీడియాలు కూడా వీళ్ళ మీద కాస్త అట్రాక్షన్ తగ్గించాలి, వీళ్ళ మీద విషయాలను కూడా తగ్గించాలి. అంటే వీళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి వాళ్ళు 1 by 1 ఏదో ఎపిసోడ్స్ సీరియల్స్ లాగా 1 by 1 వాళ్ళు చెప్తూ ఉన్నారు. అండ్ ఇంకొకటి అంటే సోషల్ మీడియాలో ఎక్కువగా, అంటే సోషల్ మీడియాని ఎవరు కంట్రోల్ చేయలేరు, ఎవరి భావోద్వేగాలను ఎలా మనం కంట్రోల్ చేయలేము, అలాగే సోషల్ మీడియాని కూడా కంట్రోల్ చేయలేము. అంటే వీళ్ళు సోషల్ మీడియాలో ఎక్కువగా నెటిజన్లు ట్రోల్ చేస్తూ ఉంది. నెటిజన్లు వీళ్ళని ట్రోల్ చేస్తుంది దేని గురించి అంటే, ఇప్పుడు ఈ అఘోరి శ్రీనివాస్ లేకపోతే ఫేక్ అఘోరి, అతను ఇంతకుముందు తన కొన్ని కారణాల వల్ల అతను ఒక ఆపరేషన్ చేయించుకుని ఫీమేల్గా మారిపోయిన తర్వాత అఘోరీగా అయ్యాడో లేకపోతే అఘోరీగా యాక్ట్ చేస్తూ ఉన్నాడో వాట్ ఎవర్ ఏదైనా కానివ్వండి. అండ్ రీసెంట్గా ఈ శ్రీనివాస్ వాళ్ళ ఫస్ట్ వైఫ్ కంప్లైంట్ ఇచ్చింది హైదరాబాద్లో ఒక పోలీస్ స్టేషన్లో. ఇతని మీద కంప్లైంట్ కూడా ఇచ్చింది. ఇప్పుడు వర్షిణిని పెళ్లి చేసుకున్నాడు. ఆల్రెడీ వైఫ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా డైవర్స్ ఇచ్చి చట్టం ప్రకారం వేరే పెళ్లి చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే ట్విస్ట్, ఇతను మగగా ఉన్నప్పుడు పెళ్లి చేసుకున్నాడు, ఇప్పుడు ఆడగా మారిపోయి అందున అఘోరిగా మారిపోయిన తర్వాత వర్షిణిని పెళ్లి చేసుకున్నాడు. అదొకటి లీగల్గా అది కేసు ఉంటుందా లేదా అనేది ఒక ఇదైతే. అండ్ తను ప్రజెంట్ లేడీ అఘోరి అని అంటున్నారు కదా, మరి ఆడ పెళ్లి చేసుకున్నాడు, మరి అదేమవుతుంది? లెస్బియన్ అవుతుంది కదా. కాబట్టి జనాలకి ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి ట్రోల్ చేస్తూ ఉన్నారు. నీకేంటి, నీకు అనకూడదు కానీ అంటూ ఉన్నారు, నీకు ముళ్ళు లేదు, నువ్వేం చేసుకుంటావు, పెళ్లి చేసుకుని అందమైన అమ్మాయిని అనవసరంగా నువ్వు తన భవిష్యత్తును పాడు చేస్తూ ఉన్నావు అని చెప్పి విపరీతంగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి అయితే వాళ్ళిద్దరూ ఉత్తరాఖండ్ వెళ్ళిపోతూ ఉన్నారట. రీసెంట్గా ఒకసారి ఆడియో ఉంటే ప్లే చేయండి.
జీవితంలో ఇంకెప్పుడు కూడా ఆ 2 తెలుగు రాష్ట్రాలకు రాబోము కూడా. మేము ఇటే ఉత్తరాఖండ్లోనే ఉంటాం, ఉత్తరాఖండ్లోనే ఉండిపోతాం కూడా. ఒకవేళ మమ్మల్ని విడదీయాలి అని చూసే వాళ్ళకి ఒక్కటే చెప్తున్నాము, మీకు మా ప్రాణాలు పోవడమే కావాలి అంటే ప్రజలకు కానీ ఎవరికైనా కానీ రాజకీయ వాళ్ళకి కానీ ఇప్పుడు కేసులు పెట్టిన వాళ్ళకి కానీ మా ప్రాణాలే కావాలి అంటే చెప్పండి, మేము ఇవ్వడానికి ప్రాణదానం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. 100% కాళీమాత మీద ఒట్టు ప్రాణదానం చేసుకోవడానికి కూడా ఉన్నాం. ఇప్పుడు మేము ఎప్పుడైతే మరణిస్తామో పెట్రోల్ పోసుకొని ఈ కార్తో సహా పోతాం కదా, అప్పుడు కూడా మళ్ళీ విమర్శించండి, అప్పుడు కూడా ట్రోలింగ్ చేసుకోండి. 2 ప్రాణాలు పోవడానికి, ప్రత్యేకంగా 2 ప్రాణాలు పోవడానికి ఎవరైతే ట్రోలింగ్ చేస్తున్నారో, ఎవరైతే విమర్శిస్తున్నారో, ఎవరైతే కేసులు పెడుతున్నారో, ఎవరైతే వ్యతిరేకంగా చూస్తున్నారో వాళ్ళందరికీ చెప్తున్నాము, దొంగ కేసులు పెట్టిన వాళ్ళకి కూడా చెప్తున్నాము, 2 ప్రాణాలు పోవడానికి మీరే కారణం. మీకు మా ప్రాణాలు పోతే మీకు ఆనందం అనిపిస్తుంది అంటే దానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. త్వరలోనే ప్రాణాలు కూడా వదిలిపోతాం. ఎవరైనా మమ్మల్ని పట్టుకోవడానికి వచ్చినా, మా దగ్గరికి వచ్చినా సరే మా ప్రాణాలు వదలడానికి సిద్ధం. అలాగే అసత్య వాక్యాలు చేసే వాళ్ళకి కూడా చెప్తున్నాము, ఇది ఆపితే బాగుంటుంది, ట్రోలింగ్స్ కూడా ఆపితే బాగుంటుంది. నేను ఈమె దగ్గర సేఫ్గా ఉన్నాను, మా బతుకు మమ్మల్ని బతకనివ్వండి. మేము బతుకుతున్నాం కదా, మేము మీ రాష్ట్రాలలో కూడా రాము కదా, ఎందుకు మమ్మల్ని బతకనియట్లేదు మీరు? 2 ప్రాణాలు కోల్పోతున్నారు, చూసుకోండి, జాగ్రత్త. రేపటి రోజున మీ ఇంట్లో వాళ్ళు కూడా ఉంటారు. మీడియాలో ఇంకా ఘోరంగా మా గురించి ఏదన్నా వస్తే మేము ప్రాణదహనం అయితే చేసేస్తాము. మేము కూడా ఓపిక ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటుంది, మేము కూడా సహించలేకపోతున్నాము. ఏంటి అసలు ఆ మాటలు ఏంటి, ఆ కంప్లైంట్స్ ఏంటి, వాళ్ళు మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీటింగ్లు పెట్టి వాళ్ళు మాట్లాడే మాటలు చాలా అంటే చాలా ఘోరంగా ఉన్నాయి. మీరు అనుకుంటారేమో కానీ వాళ్ళు అలాగే అంటారు, చనిపోరని. 100% ఆ వీడియో కూడా మీకు పంపిస్తాను, ఎలా మరణిస్తున్నాం అనేది. ఎవరైనా సరే మమ్మల్ని ఇప్పటికి కూడా మా న్యూస్ ఆపకపోతే మా బతికేది మేము బతుకుతున్నాం కదా, అక్కడైతే లేం కదా 2 రాష్ట్రాల్లో, మీకు మా వల్లే ఇబ్బంది కదా, మేము అక్కడ లేం కదా మీ కళ్ళ ముందు. కానీ మేము రాము కదా, మీకు అదే కావాలి కదా, మేము రాము. 2 రాష్ట్రాల్లో రియాక్షన్ ఉంటుంది. మరి చూద్దాం, వీళ్ళు వెళ్ళిపోయారు అని చెప్పి వీళ్ళు నెక్స్ట్ ఎటువంటి వీడియోతో బయటకు వస్తారు, వాళ్ళ అప్డేట్ ఏ రకంగా ఉంటుంది, నెక్స్ట్ డెవలప్మెంట్ ఏంటి అనే దాని మీద మరి మీడియా రియాక్షన్ కానీ, సోషల్ మీడియా రియాక్షన్ కానీ, లేకపోతే నెటిజన్ల రియాక్షన్ కానీ ఉంటుంది. ప్రజలు లేకపోతే రాజకీయ నాయకులకు అంటే చెప్తూ ఉన్నారు కదా, వర్షని ఇంతకుముందు చెప్పింది, ప్రజలు, రాజకీయ నాయకులు, నెటిజన్లు, టీవీ ఛానళ్ళు అని చెప్పి. ప్రజలకి రాజకీయ నాయకులకి అవసరం లేదు. ఎవరైతే కొంతమంది ఉంటారో సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నవాళ్ళు, వాళ్ళు మీ అప్డేట్ తెలుసుకోవాలనుకుంటారు. ఎందుకంటే మీరు చేసిన రచ్చ అంతా ఇంత కాదు. అసలు అఘోరి శ్రీనివాస్ అంటూ ఆ శ్రీనివాస్ చేసిన రచ్చ, పోలీసుల మీద విరుచుకుపడడం, సామాన్య ప్రజానికం మీద, చూడ్డానికి వచ్చిన వాళ్ళ మీద బూతులతో విరుచుకుపడడం, ఆ తర్వాత చేసిన ఈ ప్రతి తంతు ప్రజలు, ప్రేక్షకులు అందరూ గమనించారు. మీరు సైలెంట్గా ఉంటే, అఘోరి శ్రీనివాస్ అండ్ వర్షిని వీళ్ళిద్దరూ సైలెంట్గా ఉంటే కనుక ఖచ్చితంగా నెటిజన్లు కూడా సైలెంట్ అయిపోతారు. సో నెటిజన్లు సైలెంట్ అవ్వడం మీకు ఇష్టమా లేదా అనేది అది మీ చేతుల్లోనే ఉంటుంది.